స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నిజంగా గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకిచ్చాడు. ప్రియులారా, అందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వచనాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ప్రియులారా, చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో మనల్ని దీవించలేదని, ఆశీర్వాదపు జల్లులు మన మీద కురిపించలేదని మనం అనుకుంటూ ఉంటాం. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కూడా గర్భఫల విషయంలోనూ మీకు ఆశీర్వాదం ఇస్తాను. ఎలాంటి ఆశీర్వాదము? నాకు బిడ్డలు లేరని, కుమారులు లేరని, కుమార్తెలు లేరని దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, గొడ్రాళ్ళని అనుకుంటూ ఉన్నావు. అలాగే అందరూ నన్ను హేళన చేస్తూ ఉన్నారు అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారేమో. దాని విషయంలో కూడా నేను సమృద్ధిగా మేలు చేయబోతున్నాను అంటున్నాడు. అలాగే నీ పశువుల విషయంలో కూడా నా పశువులన్నీ కూడా నష్టమైపోతూ ఉన్నాయి, నా పశువులు వర్ధిల్లడం లేదు, ఏదో నష్టమో శాపమో పాపమో నా మీద ఉన్నట్టుంది అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. దాని విషయంలో కూడా దేవుడు సమృద్ధిగా మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే నేల పంట విషయంలో కూడా పంట పండించిన పంట వచ్చినట్టుగా 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా పంట వచ్చినట్టు వచ్చినా మరలా ఆ పంట అంతా కూడా నష్టమైపోయినట్టుగా, పురుగుతో రోగంతో నష్టపోయినట్టుగా, పంట సమృద్ధిగా వచ్చినా కూడా మంచి లాభం రాక బాధపడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ శుభదినాన మాట్లాడుతున్నటువంటి మాట 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతాడు. గర్భఫల విషయంలో సమృద్ధిగా మేలు చేయబోతూ ఉన్నాను, పశువుల విషయంలో కూడా, నీ గొర్రె మేక మందల విషయంలో కూడా మేలు చేయబోతూ ఉన్నాను, అలాగే నీ నేల పంట విషయంలో కూడా నేను దీవించి సమృద్ధిగా పంటనివ్వబోతూ ఉన్నాను అంటున్నాడు. నిజం ప్రియులారా, దేవుడు దీవించినటువంటి సంతానమును నీ గర్భఫలంలో నుండి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే నీ పశువులను, నీ గొర్రె మేక మందలను కూడా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అలాగే నీ నేల పంట విషయంలో కూడా 100అంతల ఫలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సమృద్ధిగా నీకు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే నీ బిజినెస్లో కూడా సమృద్ధిగా దేవుడు మేలు చేయబోతున్నాడు. 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. అలాగే విద్యాబుద్ధుల్లో సమృద్ధిగా మేలు చేయబోతున్నాడు. ఎగ్జామ్ విషయంలో, జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో అన్నింటిలో కూడా సమృద్ధి అయిన ఆయన సహాయాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదపు జల్లులు మీ మీద కుమ్మరించబడనుగాక. అలాగే నీకు అప్పగించినటువంటి పరిచర్యను, సంఘాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఊహకందనటువంటి మహిమ కార్యములు దేవుడు చేసి సమృద్ధి అయిన ఆయన సహాయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. 4 దిక్కుల నుండి విస్తారమైన జనమును దేవుడు నీ దగ్గరకు నడిపించబోతూ ఉన్నాడు. 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా నీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గడిచిన సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరంలో ఊహకందనటువంటి మహిమ కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. అలాగూ ప్రార్థన బలముతో, విశ్వాసముతో, పట్టుదలతో, రోషం కలిగి దేవుని కొరకు పనిచేయనట్లుగా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నింపబోతున్నాడు. నీకున్న కరువును, కష్టమును దేవుడు తీర్చి సమృద్ధి అయిన ఆయన సహాయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట
మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. అలాంటి కృపతో మనల్ని అందరినీ నింపి ఆశీర్వదించునుగాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నిజముగా తండ్రి, మరి మీరిచ్చిన మాట ప్రకారం గర్భఫల విషయంలో తండ్రి, అలాగున ప్రభా, మరి పశువుల విషయంలో, నేల పంట విషయంలో, విద్యాబుద్ధుల్లో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో తండ్రి, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, నా తండ్రి అన్ని విషయములలో మీ ప్రయత్నాలన్నింటిలో మీకు సమృద్ధిగా నేను మేలు చేయబోతున్నానని మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మీ మాట సత్యమయ్యా, మీ మాట నిత్యము తండ్రి, మీ మాట తండ్రి బహుబలమైనది, విలువైనది, ఘనమైనదయ్యా. మీకు స్తోత్రాలు. మీ మాట ద్వారా మమ్మను తృప్తిపరుస్తున్నందుకై స్తుతిస్తూ ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేరుస్తూ మీరు మహిమ పొందమని, ఈ మాటలు వినబడాలందరికీ దీవెన ఆశీర్వాదం దయచేయమని, వారికున్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికునుగున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో గద్దించమని ప్రార్థిస్తూ, ఇప్పుడే ఈ క్షణమే బిడ్డలకు విడుదల దయచేయమని, నా తన ఈ దినం బర్త్డేలు, మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.